అంటే నేను 10 సంవత్సరాల క్రితం అయితే కనుక ఉన్నానండి. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే నేను పెడన ఇన్ఛార్జ్ చేశాను కాంగ్రెస్ పార్టీలో తొలిసారిగా. అప్పుడు దేవినేని నెహ్రూ గారి ఆశీస్సులతో అప్పుడు అనేది రావడం జరిగింది. తర్వాత మేము ఇన్ఛార్జ్ చేసిన 2 ఇయర్స్కి రాష్ట్ర విభజన జరగడం, మరి మేము కాంగ్రెస్ పార్టీని వీడి ఇండిపెండెంట్గా ఉండడం, తర్వాత దేవినేని నెహ్రూ గారు ఎటు వెళ్తే అటు మేము ప్రయాణం చేయడం, అలా అప్పటివరకు కూడా జర్నీ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు అంటే ఇప్పటికి కూడా ఏంటంటే ఇప్పటికీ అంటే అవినాష్ గారన్నా నెహ్రూ గారన్నా మాకు అభిమానమే, కానీ ఇప్పుడు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం. అయితే కాంగ్రెస్ తర్వాత నేను బీసీవై పార్టీకి వచ్చాను. అదేనండి. అంటే కాంగ్రెస్ తర్వాత చూసుకుంటే దేవినేని నెహ్రూ గారు అంటే వారి ఎవరైతే కనుక జిల్లాలో క్యాడర్ ఉన్నారో వారి కోసం దేవినేని నెహ్రూ గారి తర్వాత టీడీపీకి రావడం, తర్వాత మేము అవినాష్ గారితో పాటు ఉన్నప్పుడు అవినాష్ గారు వైసీపీకి రావడం, అలా అంటే మేము ఎప్పుడు కూడా దేవినేని నెహ్రూ గారి సింబల్ చూసుకున్నామే తప్ప పార్టీ సింబల్స్ చూడలేదు. అలా పార్టీని మారుకుంటూ వచ్చామే తప్ప మా సొంతంగా అయితే కనుక మేము మారలేదు. అంటే మాకున్న జెండా ఎజెండా ఏముంటుందంటే దేవినేని నెహ్రూ గారు మాత్రం అనేది మీకు చెప్తున్నాను. అయితే ఇప్పుడు బీసీవై పార్టీలోకి ఎందుకు వచ్చానంటే నన్ను కష్టం గుర్తించి నాకు పార్టీ టికెట్ ఇస్తారని పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే నేను వెళ్ళి ఈ రోజున ప్రజాక్షేత్రంలోకి నాకు రావాలని కోరుకుంది. ఈ అరాచక పాలన చూడలేక అందుకే నేను రావడం. ఎలా పరిచయాలు ఎలా వచ్చింది బీసీలో? అంటే రామచంద్ర యాదవ్ గారిని మనం చూసుకుంటే ఆయన ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అది ఎలా అంటే ప్రతి నియోజకవర్గంలో ఎవరున్నారు, వారు ఎంత యాక్టివిటీతో పనిచేస్తున్నారు. ఆయన లక్ష్యం కూడా ఏంటంటే ఆయన కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఈ రోజున ఎలా ఉన్నారంటే సామాన్య కుటుంబం నుంచి కష్టాలు తెలుసుకుని వచ్చిన వ్యక్తి. అట్లాగే మాలాంటి వాళ్ళని కూడా చూస్ చేసుకునేటప్పుడు ఇతను డబ్బు ఉందా లేదా అని కాదు, ఇతను కష్టపడతాడా లేదా, ప్రజలకు ఫైట్ చేస్తాడా లేదా, ఆ విధంగా మమ్మల్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వేలో చూసి నాకు బీసీవై పార్టీ ఆఫీస్ నుంచి అనేది ఫోన్ వచ్చింది. మీరు మా పార్టీ తరఫున అంటే మీరు ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి ఫైట్ చేస్తున్నారు కాబట్టి మీరు మా పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తే బాగుంటుందని అనేసరికి నేను పార్టీలోకి వెళ్ళి ఈ రోజున ప్రజాక్షేత్రంలోకి రావడం. ఇప్పుడు మీ సింబల్ చెరుకు రైతు, ఇది ఎన్నికల కమిషన్ ఇచ్చిందా, స్వతంత్ర అభ్యర్థిగా గుర్తించి ఇచ్చిందా, లేదా పై మొత్తం రాష్ట్రం అంతా ఒకటే సింబల్? రాష్ట్రం అంతా కూడా ఒకటే సింబల్. మన రామచంద్రరావు గారు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఒకటే సింబల్ చెరుకు రైతు అనేది. మంచి అవకాశం. అయితే మచిలీపట్నం ఇప్పుడు ఎంతమంది కంటెస్ట్లో ఉన్నారు? అంటే మచిలీపట్నం నిన్న ఆర్ఓ గారు రిలీజ్ చేసిన దాని ప్రకారం 14 మంది అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని చెప్పి అన్నారు. కొంతమంది ఇండిపెండెంట్లు, మేమైతే కనుక పార్టీల నుంచి ఒక 8 పార్టీల నుంచి జాతీయ పార్టీలు కానీ నేషనల్ పార్టీలు కానీ లోకల్ ప్రాంతీయ పార్టీలు కానీ మేమైతే కనుక రిజిస్టర్డ్ పార్టీలో ఒక 8 మంది పోటీ చేస్తున్నాం. అయితే మచిలీపట్నంలో ఎవరికి విజయం చేకూరే అవకాశం ఉంది మీ అభిప్రాయం తెలియదు? అంటే ఈరోజు నేను అడిగేది ఏంటంటే పేరు కృష్ణమూర్తి గారిని చూసుకుంటే అంటే ఎప్పుడు నాకు కిట్టు కాదు. అంతకుముందు పేరు కృష్ణమూర్తి గారిని చూసుకుంటే ఆయన తర్వాత నాని గారు తర్వాత పేరు కృష్ణమూర్తి, కిట్టు, అట్లాగే కులరేంద్ర గారు వాళ్ళ మామయ్య గారు, వీళ్ళందరికీ కూడా అంటే వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు ప్లాట్ఫామ్ వేసుకుని వచ్చిన మనుషులే. నాని గారు వాళ్ళ నాన్నగారు, రవీంద్ర గారు వాళ్ళ మామయ్య గారు, ఇలా చూసుకుని అందరూ ఇలాగే చూసుకుంటున్నారు తప్ప నేనేంటంటే ఒక మార్పు రావాలన్న ఉద్దేశంతో నేను ప్రయత్నిస్తున్నాను. ఏంటంటే నేను 10 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను. కోనా ఫౌండేషన్ అనేది మనకు ఉంది. దాని నుంచి కూడా మనం సేవా కార్యక్రమాలు చేసాం. అది కాకుండా కరోనా టైంలో అంటే అధికార పార్టీలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలి. కానీ ఏంటంటే నేను అధికారంలో లేకపోయినా ప్రాణాలకు తెప్పించి ఆ టైంలో ఎవరికైతే కనుక కోవిడ్ అనేది వచ్చిందో ఆ కోవిడ్ వచ్చినప్పుడు నేను ఇంటికి 2,000 రూపాయలు నిత్యావసర సరుకునేది అందరికీ అందించాను. కోవిడ్ టైంలో కూడా నాకు తెలిసినంటే నాకు కొంతమంది అధికారులు బాగా దగ్గరగా ఉంటారు కాబట్టి వారితో మాట్లాడి ఆ టైంలో మొత్తం రాష్ట్రం అంతా కూడా బెడ్స్ అనేది ఇప్పించారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసులతో మాట్లాడి. అంటే మీరు విజయం అన్న దాని మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను సేవ చేస్తున్నాను కాబట్టి ఒకసారి అందరిని మార్పు అడుగుతున్నాను. పేరు కుటుంబాన్ని 30 ఏళ్ళు చూశారు. కులరేంద్ర గారి వాళ్ళ మావయ్య గారిని కానీ ఒక 20 సంవత్సరాలు చూశారు. ఒక సామాన్యుడిగా బయటకు వచ్చినప్పుడు మీ కష్టాలు నేను తెలుసుకోగలుగుతున్నప్పుడు
ఒక 5 సంవత్సరాలు నన్ను చూడమని చెప్పి నేను డోర్ టు డోర్ అనేది ఇప్పుడు తిరుగుతున్నాను. అంత ముందు కూడా సమస్యలు ఉంటే వెళ్ళేవాడిని. అందుకనే ఏంటంటే నా కాన్ఫిడెంట్ లెవెల్ ప్రకారం సార్ నేనే ఎమ్మెల్యేగా వెళ్తానని చెప్పారు. నాకైతే కానీ స్ట్రాంగ్ నమ్మకం. ఒకటండి, ఈ రోజున ఓటర్లందరూ కూడా తెలియని వాళ్ళు. నా వల్ల ఎవరికి నష్టం అంటే ఇది బీసీ వైపు పార్టీ, అంటే బీసీల కోసం ఎక్కువగా స్థాపించిన పార్టీ. బీసీలో నుంచి ఒక నాయకుడు అనేది వచ్చాడు. దేనికి వచ్చాడంటే ఆయన కూడా అంతకుముందు జనసేన పార్టీలో కంటెస్ట్ చేసిన వ్యక్తి, 20,000 ఓట్లు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు, మన బోడే రామచంద్రరావు గారు, మా పార్టీ అధినేత. బీసీవై పార్టీ అనేది బాగా, అంటే నేను ఈరోజు చూస్తాను కాబట్టి డోర్ టు డోర్ వెళ్తున్నాను కాబట్టి బాగా బీసీలో నాటుకుపోయారు. ఈ కొంతమంది ఏంటంటే వీళ్ళు బయటపడి తిరిగితే వీళ్ళకి తర్వాత ఒత్తిళ్ళు ఉంటాయి, రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయని, లేకపోతే పేరు నాని గారు ఏమని, కులవేంద్ర గారు అని ఒత్తిడి చేస్తారన్న ఉద్దేశంతో ఇప్పటివరకు కూడా బయటపడలేదు. కానీ నేను డోర్ టు డోర్ వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే మా బీసీలో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, తర్వాత మా కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఇలాంటి వ్యక్తికి మేము వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. మా ఇంట్లో 4 ఓట్లు ఉంటే ఖచ్చితంగా 2 ఓట్లు అయినా కానీ రామచంద్రరావు గారికి వేస్తాం మేము. అట్లాగే నువ్వు వ్యక్తిగతంగా మాకు పని చేస్తున్నాం, నిన్ను చూసి మేము ఓట్లు వేస్తాం అని చెప్పి ఏంటంటే, అంటే బీసీలు బాగా ఆగిపోతున్నది టీడీపీ అని చెప్పని అంటారు. అట్లాగే టీడీపీకి మైనస్ అయి ఉండొచ్చు. రెండోది ఏంటంటే నా వల్ల ఖచ్చితంగా పేరు కృష్ణమూర్తి అయితే, ఎందుకంటే ఆయన యువకుడు, నేను యువకుడిని, ఆయన అంతా తిరిగాడు, నేను కూడా అంతా తిరిగాను. ఆ యువకుల ఓటింగ్ కూడా సైలెంట్గా నాకు పడే అవకాశాలు అయితే కనుక ఇద్దరికే ఉంది. ఒకరి వల్ల ఒకరికి చెబుతుందని ఏదైతే కనుక మనం చెప్పలేము. ఏది ఏమైనా రాబోయే ఈ ఎన్నికల బరిలో మీరు కనీసం డిపాజిట్లు దక్కించుకుని భవిష్యత్తులో అయినా ఈ యొక్క వేదిక రాజకీయాల్లో ఎదగడానికి, భవిష్యత్తులో విజయం సాధించడానికి ఇది గట్టిగా పనిచేస్తుందని భావిద్దాం. చివరిగా మీరు ఐఆర్ మీడియాకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి ఐఆర్ మీడియా సంస్థకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి మీడియా వారు వచ్చినప్పుడు మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈ రోజంతా కూడా చూసుకుంటున్నాం, ఒక TV9 కానీ, ఒక TV5 కానీ ఇలాంటి ఛానల్ చూసుకుంటే పెద్ద పెద్ద వారితో అమ్ముడు పోయారని చెప్పనేసి ఎక్కువ చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ ఇలాంటి మీడియా రావడం వల్ల, అంటే అలాంటి వారికి పెద్ద గొప్ప వ్యక్తులే తోడుండొచ్చు, కానీ ఇలాంటి మీడియాకి మనం సపోర్ట్ ఇస్తే ప్రజల్లోకి ఏదైతే కనుక నిజం న్యూస్ వెళ్ళాలో, అంటే ఒక TV9 ఒక జగన్ పనిచేస్తుందంటున్నారు, ఒక ABN ఒక చంద్రబాబు పనిచేస్తుందంటున్నారు. ఇలాంటి మీడియాని మన వార్తలు కనుక మనం చూసి మన ఇన్స్పైర్ అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల్లో ఉన్న వాస్తవాన్ని మనం బయటికి తీసుకెళ్లే విధంగా ఉంటుందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఐఆర్ మీడియాని ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, న్యూస్ చూడండి. ఖచ్చితంగా మచిలీపట్నంలో కూడా మీరు ఒక కొత్త ప్రపంచం ఒకటి తీసుకురాబోతున్నారు. ఖచ్చితంగా నిజాలైతే కనుక ఈ మీడియా ద్వారా మచిలీపట్నం ప్రజలకి మరి రాష్ట్రం అంతా కూడా తెలుస్తుందని చెప్పని అందరూ కూడా మీ ఐఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటారు.